గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి. పెరిగిన డైట్ ఛార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేయాలి. హుస్నాబాద్ లో బీసీ సంక్షేమ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు. ఇవి ఆయన వ్యక్తిగతం కాదు, బీజేపీ వ్యాఖ్యలుగా భావిస్తామన్న శోభారాణి. ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆడపిల్లలను చదివించడంలో మరింత కృషి చేస్తామన్న కన్వీనర్ రాము యాదవ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బిడ్డల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతూ మార్గ మధ్యంలో బీబీనగర్లోని ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా పర్యటించారు. విద్యార్థులకు అందుతున్న మెను, కాస్మెటిక్ ఛార్జీల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. డైట్ ఛార్జీలు పెంచకముందు, పెంచిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు, నాణ్యత పాటిస్తున్నారా లేదా, శుభ్రత ఎలా ఉందని విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ అయితే కంపల్సరీ ఏ స్టూడెంట్ ట్రానిక్ ఉంది, ఏ స్టూడెంట్ కి ఇక హుస్నాబాద్ లో బీసీ సంక్షేమ బాలర ఫ్రీ మెట్రిక్ హాస్టల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులను పెరిగిన డైట్ ఛార్జీల ప్రకారం కామన్ డైట్ అందుతుందా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఉండటంతో వారికి కాలేజీ వద్ద బస్సు సమస్య ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ పట్ల బీజేపీ నేత రమేష్ బిదురి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఖండించారు. రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు, అవి బీజేపీ పార్టీ వ్యాఖ్యలుగా భావిస్తున్నామని, మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని శోభారాణి డిమాండ్ చేశారు. రమేష్ బిదూరి ప్రియాంక గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రమేష్ బిదూరి వ్యాఖ్యలు చూసినట్టయితే ఇది భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది. మహిళల పట్ల వారికి ఉన్నటువంటి విజ్ఞతను ప్రదర్శిస్తూ ఉన్నారు. మహిళలంటే గౌరవం లేని పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది అనే విధంగా ఇవాళ రమేష్ బిదూరి వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే రమేష్ బిదూరి పట్ల చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రమేష్ బిదూరిని వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞతను తెలియజేస్తా ఉన్నాయి.
మహిళలంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలియజేస్తా ఉన్నాయి. పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అని మాట్లాడుతున్న మీరు ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే స్పందించాలి. రమేష్ బిదూరిని వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రమేష్ బిదూరి వ్యాఖ్యల పట్ల భారతదేశం అంతా కూడా ఇవాళ తీవ్ర ఆందోళన వచ్చే ప్రయత్నం ఉంటుంది. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తూ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మత్స్యకార వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన వారికి ఓఎన్జీసీ ద్వారా నష్టపోయిన 23,450 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున మొత్తం 148,37,00,000 నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 950 కిలోమీటర్ల కోస్టల్ ప్రాంతం ఉందని, ఆ ప్రాంతంలో అనువైన చోట్ల హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు, మీరు అత్యంత ప్రేమతో చూసుకునే మీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే వారు పడే తపన చాలాసార్లు తీర ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఎప్పుడు కలిసినా ఆయన నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట ఇదే మాట. అలాగే ఓఎన్జీసీ నుంచి దాదాపు 2 నెలల పైన అవుతా ఉంది. ఇది పెద్ద ఎత్తున చేయాలి, మీరు అందరూ రావాలని చెప్పి మరి సుబ్బరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈనాడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయ 21,850 69 మందికి 23,458 రూపాయలు చొప్పున ఈరోజు. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసు, మరి మా కుటుంబం కూడా ఫిషింగ్ బోట్ల వ్యాపారం చేశాం. ఇదివరకు ఉదయం వెళ్తే సాయంత్రానికి మూటలతో సరుకులు వచ్చాయి, కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ఒక పక్క ఓఎన్జీసీ కానీ ఇతర సంస్థలు వచ్చి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసినటువంటి కారణాల వల్ల కానీ చాలా సముద్ర సంపద లోపలికి వెళ్ళిపోతా ఉంది. దాన్ని తీసుకురావాలంటే చాలా కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ జరుగుతున్నటువంటి నష్టపరిహారాన్ని మరి ఇవాళ తీర ప్రాంతంలో అందించడం అనేది ఒక మంచి శుభ కార్యక్రమం. ఈ నెల 8వ తేదీన జరిగే భారత ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్తో కలిసి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, మనందరికీ ఇదొక మంచి అవకాశమని మంత్రి తెలిపారు.
8వ తేదీ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి తరంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తుందని, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై, తల్లిదండ్రుల మీద ఉందన్నారు సంఘం అధ్యక్షులు ఐవీ రావు. ఇటువంటి విద్యా వైజ్ఞానిక సదస్సులు సమాజ ప్రగతికి ఎంతో దోహదం చేస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని సదస్సులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మరలా 50 సంవత్సరాల కాలంలో వెలుగుతున్నటువంటి ఈ ఎర్ర జెండా అంటే భయం పోగొట్టుకోవాలా, ఎర్ర జెండా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే పాలకులకు భయం. కానీ మా యూటీఎఫ్ కి, ప్రజా సంఘాలకి ఎర్ర జెండా అంటే అభయం. ఇది 16వ రాష్ట్ర మహాసభలో చెప్పిన స్లోగన్. ఆయన యూటీఎఫ్ చెన్నుపాటి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం తిరగకుండా గంటలు పనిచేస్తున్నాం, ఆదివారాలు పనిచేస్తున్నాం అని చెప్పే దీక్షలాగా అంటుంటే నీ ఇచ్చిన ఇవ్వకపోయినా అంటుంటే ఎన్ని అంటుంటే కావాలి. ఆలస్యాలని వదిలి, బడి వదిలి, పిల్లల్ని వదిలితే ఈ బడిని నాశనం కాదు. అందుకనే మనం ఎవరిని నిర్మించదలుచుకోవాలి, మన పని మనం చేసుకెళ్దాం. స్వర్ణోత్సవ 17వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి నూతన ఉత్తేజంతో కదలి వచ్చిన పరబ్రహ్మ స్వరూపులైన ఉపాధ్యాయులు బృందానికి, విద్యావేత్తలకు, మేధావులకు, కార్యకర్తలకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతున్నాను. నన్నయ్య నానా రుచితార్థ సూక్తి నిజత్వం, చెక్కన తెలుగు తీయదనం, ఎర్రన్న రసోచిత బంధం, ఇలాగ సాకోపసాగలుగా విస్తరించిన తెలుగు భాష కల్పవృక్షానికి మరింత అందాలను చేకూర్చిన కవి పండితులు పుట్టిన నగరం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, BHEL, HIG మాధవనగర్లో కాలనీలో బీజేపీ నాయకులు
కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో సుమారు 150 మందికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు బీజేపీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, రానున్న కార్పొరేటర్, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని సంగారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. మేము ఈ పార్టీలో ఎంపీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డాము. అదేవిధంగా ఈరోజు నా సమక్షంలో ఒక 100-150 మంది దాకా జాయిన్ అయ్యామని అందరూ అంటే, నేను అక్క టైం అడిగి, అక్క టైం నాకు ఒకసారి టైం అంటే అక్క టైం ఎంత కష్టం ఉన్నా టైం ఇచ్చింది మా జిల్లా అధ్యక్షురాలు. అలాగే నరసింహరావణ గారు, నాతోటి అందరూ ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే మాట అడగగానే ప్రతి ఒక్కరు టైం ఇచ్చేసారు. ఈ టైం ఇవ్వగానే నాకు ఎంతో సంతోషమైందన్న. ఈ పండుగ కాగానే ఇంకా స్వాములు ఉన్నారు, మా స్వాములు, నా కొలీగ్స్ ఒక 100-150 మందితో మళ్ళీ పండుగ కాగానే ఈ స్వాములతో మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుకొని మన ఎంపీ గారిని అక్క ఆధ్వర్యంలో మళ్ళీ అందరినీ చేంజ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటి వచ్చింది. ఇక్కడ ఎంత కష్టపడ్డా ఇళ్ళకే జన్లకు అళ్ళకే జిన్లకు తప్ప ఏం లేదు. ఏదైతే ఒక పార్టీలోకి ఉంటామో శాశ్వతంగా జీవితాంతం ఇల్లు ఉండాలని చెప్పి చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళతో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ మాటలన్నీ నాకు చాలా నచ్చింది. భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తునగా జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మహిళలు, యువత అటు కాంగ్రెస్ నుంచి, ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చెప్పిన మాటలు విని, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు చెప్పినటువంటి మాటలు విని మోసపోయినాం మరి అని చెప్పి అర్థమయ్యి, ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అండగా దండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని మాత్రమే అని చెప్పి గ్రహించినటువంటి అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం. అందులో విశేషం ఏంటంటే 111 డివిజన్లో మరి మహిళలు ఎక్కువగా జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మునుముందు అనేక ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి. పెరిగిన డైట్ ఛార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేయాలి. హుస్నాబాద్ లో బీసీ సంక్షేమ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు. ఇవి ఆయన వ్యక్తిగతం కాదు, బీజేపీ వ్యాఖ్యలుగా భావిస్తామన్న శోభారాణి. ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆడపిల్లలను చదివించడంలో మరింత కృషి చేస్తామన్న కన్వీనర్ రాము యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.